హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ జువేరియా. ఈరోజు రెసిపీ వచ్చేసి బెండకాయ తాళింపు అండి. ముందుగా శుభ్రంగా కడుక్కొని దాన్ని ఒక క్లాత్తో బాగా తుడుచుకోవాలండి. ఇలాగా చెమ్మ లేకుండా చేసుకోవాలి. మళ్ళీ దాన్ని కోసుకొని ఇలా ఆరబెట్టుకోవాలండి ఫ్యాన్ కింద. తర్వాత మనము బాండ్లీలో ఒక 4 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని దాంట్లో ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు వేసుకోవాలండి. ఒక 4 ఎండుమిర్చి కూడా. దాని తర్వాత ఇది ఆరినవి దీంట్లో వేసుకోవాలి. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకోవాలండి, ఎక్కువసేపు పెట్టకూడదు. ఇంకా దాని తర్వాత మూత పెట్టకుండానే దీన్ని ఫ్రై చేసుకోవాలి మనము. ఇలా మధ్యలో మధ్యలో కలుపుతూనే ఉండాలి. దీంట్లో కొంచెం కరివేపాకు వేసుకున్నాను. చూడండి, రెడీ అయిపోయింది. ఓకే అండి, దీంట్లో మనము పప్పుల పొడి వేసేద్దాము. పప్పుల పొడి నెక్స్ట్ వీడియోలో పెడతానండి, దాన్ని తయారు చేసే విధానము. దీంట్లోని నేను ఉప్పు వేసేసానండి తగినంత. దాని తర్వాత నేను ఈ పప్పుల పొడి వేసుకుంటున్నాను. దీన్ని బాగా కలుపుకొని దీంట్లో లాస్ట్లో కొంచెం పసుపు వేసుకొని ఇది కూడా కలిపేసి దించుకోవాలండి. ఓకే అండి, నా రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి జిగురు లేకుండా ఉంటుందండి ఇలా చేసుకుంటే. చూడండి, అసలు ఎక్కడ జిగురు అనే మాటే లేదు. చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే అండి, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.